తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రద్దయింది. రేపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మొదట ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్లగడ్డ నుంచి రాష్ట ప్రభుత్వం 2 పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆమె టూర్ అకస్మాత్తుగా అనివార్య కారణాలతో రద్దయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎన్నికల హామీలో ఇచ్చిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 గ్యారంటీల అమలును ఏం చేస్తారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రియాంక పర్యటన రద్దుతో పథకాల అమలు ఆలస్యం అవబోతోందా? స్పందన, తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన రేపు చేవెళ్లలో ఉండేది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా క్యాన్సల్ అయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రియాంక పర్యటన రద్దుతో పథకాల అమలు కూడా ఆలస్యం అవుతాయని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నెల 20న అంటే రేపే చేవెళ్లలో ఇటు ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కూడా మరో 2 పథకాలు కూడా శ్రీకారం చుట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ కూడా నిర్ణయించింది. అయితే ఆమె టూరు అకస్మాత్తుగా అనివార్య కారణాలు కూడా రద్దయినట్టుగా కొద్దిసేపటి క్రితమే మనకు సమాచారం అందింది. అయితే దీంతో మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 గ్యారెంటీల అమలును ఏం చేస్తారన్న అనుమానం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై ఇంతవరకు అయితే అధికారికంగా ఎవరైతే స్పందించలేదు. మరి ఏఐసిసి అగ్రనేత గాంధీ షెడ్యూల్ ఎన్ని అనివార్య కారణాలు ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకంటే ఇప్పటికే భారీగా ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా. మనం చూస్తాం, ఇటు కొడంగల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం విక్రమ్ కూడా చాలా వరకు చెప్పారు. ఇటు ఈ నెల 20న కూడా ఇటు 2 పథకాలు అంటే ఇప్పటికే 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. కాబట్టి మరో 2 పథకాలు కూడా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకుంది. ఎందుకంటే మరో 2 వీక్స్ లోనే ఇటు పార్లమెంట్ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి పబ్లిక్ కి వెళ్లాలని కూడా కాంగ్రెస్ భావించింది. అయితే ఈ నేపథ్యంలో మరి రేపటి ప్రియాంక గాంధీ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తారనిపై కూడా ఇంకా అయోమయంలో ఉంది. మరి ఈ పథకాల అమలు ఉంటుందా ఉండదా ఈ నెలలో, లేకపోతే మార్చికి ఫస్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు చేవెళ్లలో జరగనున్నటువంటి ప్రియాంక గాంధీ బహిరంగ సభ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్నటువంటి రేపు ప్రారంభం కానున్నటువంటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో, మరి 2 గ్యారెంటీల అమలు ఎప్పుడు ఉంటుందో అనిపై కూడా ఇంకా ప్రజల్లో కొంచెం సందిగ్ధత నెలకొంది. కాబట్టి మరి దీనిపై మరి మంత్రులు క్లారిటీ ఇస్తారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఒక ప్రెస్ నోట్ ఇట్లా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సాయంత్రంలోగా. ఎందుకంటే రేపే అనుకున్నారు కాబట్టి ఈ రోజే దీనికి సంబంధించి క్యాన్సిల్ అయిన కూడా చెప్పారు. కాబట్టి మరి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ అయినపై కూడా ఇంకా వివరణ రాలేదు. అయితే దీనిపై ఇప్పటికే ఇటు చేవెళ్లలో కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా భారీ బహిరంగ సభకు కూడా దాదాపు ఏర్పాట్లన్నీ కూడా కొలిక్కొచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సడన్ గా అనివార్య కారణాల వల్ల ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ అయినపై కూడా ఇంకా తెలియరాలేదు. మరి కాంగ్రెస్ అయితే, రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాత్రం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది కూడా ప్రతిష్ట తీసుకుంది. పార్లమెంట్ ఎలక్షన్ లోపే ఈ యొక్క 2 స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేసి మొత్తం 4 అంటే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా పెంపు విధానం కూడా కొనసాగింది. కాబట్టి దాంతో పాటు ప్లస్ ఈ 2 పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే జనాల్లోకి పార్లమెంట్ ఎలక్షన్ లోకి వెళ్ళొచ్చని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తే మాత్రం పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం వీలు కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ లోపే చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ సడన్ గా ఈ రోజు మాత్రం ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ రాకపోవడం గల కారణాలు సతీష్, ఇప్పటికే 2 గ్యారంటీల అమలుపై ఆలస్యం అవుతోంది. కాబట్టి మరి ఎప్పటిలోగా దీనిపై క్లారిటీ రావచ్చు? ఒక 2-3 రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపటికి పెట్టుకున్నారు ఈ షెడ్యూల్. సాధారణంగా అయితే
ఈ నెల 20న కూడా ఈ యొక్క 2 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు మార్చి సెకండ్ వీక్ లో పార్లమెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి మరి ఈ 2 పథకాల అమలు ఎప్పుడు చేస్తారు? మరి ఈ నెల అంటే ఇంకొక 5 days మాత్రమే ఉంది కాబట్టి మరి ఈ నెలలోనే చేస్తారా లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ లో చేస్తారా అనేపై కూడా ఇంకా కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం అయోమయానికి గురవుతున్నారు కాబట్టి మరి ఇప్పటికే దీనిపై ఇంకా విధి విధానాలు కూడా క్లారిటీగా చేసినట్లేదు. మరి దీని గురించి పూర్తి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దానివల్ల ఆయన ప్రియాంక గాంధీ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారా లేకపోతే ఆమె వ్యక్తిగత కారణాలతోని ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు రావడం లేనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఇప్పటి వరకు అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రులు గాని కాంగ్రెస్ సంబంధించిన నేతలు గాని ఎవరు కూడా స్పందించలేదు. మరి క్యాన్సర్ షెడ్యూల్ కావడం గల కారణాలు ఏంటి, మరి ఈ యొక్క పథక ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఇంకా ఆయన దీనికి సంబంధించి అంటే గైడ్ లైన్ రూపొందించాలని ఆలస్యమైందా లేకపోతే ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుదారులందరికీ కూడా ఈ యొక్క 2 పథకాలు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకున్నారు. దానికి సంబంధించి కూడా నిన్న మనం చూసాం దాదాపు ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా 80 కోట్ల నిధులు కూడా పౌర సరఫరాకు కూడా మంజూరు చేశారు. దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ టైంలో మరి ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ షెడ్యూల్ గల క్యాన్సల్ కావడానికి గల కారణాలు ఏంటంటే కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే మరి ఈ 2 పథకాలు మాత్రం పోస్ట్ పోన్ అని చెప్పుకోవచ్చు. మరి దీనిపై 1-2 రోజులు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.